ప్రతి అంశం మీద మా హీరోయే ఎందుకు స్పందించాలి అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు మీరు ఈ హెడ్డింగ్ చూడంగానే. స్పందించాలి. మీ హీరోలు స్పందించాలి, మన హీరోయిన్లు స్పందించాలి, మన ప్రొడ్యూసర్లు, మన డైరెక్టర్లు ఆ లెవెల్ దగ్గర నుంచి మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ గదా! ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారబ్బా! చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేషు, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ లెవెల్‌లో భయంకరమైన ఇన్‌ఫ్లుయెన్స్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చూపించగలిగిన వాళ్ళు వీళ్ళే కదా ఉంటారు. టాప్ 20 మందో, 10 మందో ఉంటారు కదా! వీళ్ళ దగ్గర నుంచి మీ వరకు, నా వరకు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళ వరకు, మనకి హౌస్ హెల్ప్‌గా ఉండేవాళ్ళ వరకు మనందరం లాస్ట్ కేటగిరీకి వస్తాం. ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌లో మీరు, నేను, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, మీ అమ్మ నాన్నగారు, మా అమ్మ నాన్నగారు ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలం మనం? అంటే నిజానిజాలు మాట్లాడి ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలం? మహా అయితే తలో ఇద్దరిని చేయగలం. కానీ వాళ్ళు తలుచుకుంటే ఎంతమందిని చేయగలరు? తలో 20 లక్షల మందిని చేయగలరు. అంత సత్తా ఉంటది ఆళ్ళకి. సో, ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల వాళ్ళు ఒకళ్ళని చేయగలిగిన మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లక్షల మందిని చేయగలిగిన వాళ్ళ వరకు బాధ్యతని తీసుకుని ప్రతి అంశం మీద స్పందించాలి. పనులు మానేసుకొని రమ్మనట్ల. మీకు నాకే వందల పనులు ఉంటాయి. వాళ్ళకి కూడా చాలా పనులు ఉండొచ్చు. రోడ్డు మీద కూర్చొని అడుక్కోవట్లేదు కదా వాళ్ళు. సరిపడా సంపాదించుకొని బాగానే సంతోషంగానే ఉన్నారు. పెద్ద పెద్ద మేళ్ళు కట్టుకున్నారు. పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. నిజానికి వాళ్ళు అసలు క్యాపిటలిస్టులు. కొన్ని కొన్ని సీరియస్ అంశాల్లో అన్న స్పందించే నాని కూడా స్పందించకపోవడం ఇలాంటి విషయాలు నాకు చాలా బాధేసింది. కొన్ని లక్షల స్టూడెంట్ల జీవితాలు దాని గురించనే కాదు ప్రతి అంశం మీద స్పందించాలి. ప్రతి దాని మీద నిజానిజాలు బయట పెట్టగలగాలి. ఒకళ్ళకి సపోర్ట్‌గా వెన్నుదన్నగా ఉండాలని కోరుకుంటాను. నాకు చాలా ఇష్టమే. నేను భారీ చిరంజీవి ఫ్యాన్ అందరూ తెలుసు నా గురించి తెలిసినోళ్ళకి. ఇదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో ఆయన టికెట్ల గురించి మాట్లాడడానికి మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరిని యేసుకొచ్చినప్పుడు అక్కడ అమరావతి రైతులు ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే పక్కనే అమరావతిలో ఆయన తాడేపల్లికి వచ్చారు పక్కనే అమరావతి. జరుగుతుంటే అప్పుడు కూడా నేను అడిగా ఇంత పెద్ద ఇండస్ట్రీ పెద్దగా టికెట్లు మాట్లాడడానికి వచ్చారు కదా సంతోషమే మీ హీరోల రెమ్యునరేషన్లు పెంచుకోవచ్చు టికెట్లు పెరిగితే ఇండస్ట్రీలో ఉన్న ఆఖరి వ్యక్తికి సహాయం పడుతుందో తెలియదు కానీ హీరోలకి ప్రొడ్యూసర్లకి బెనిఫిట్ అది దానికోసం వచ్చారు కదా బాగానే ఉంది ఇండస్ట్రీ పెద్దగా సంతోషం పక్కనే అమరావతిలో జరుగుతుంది కదా వెళ్ళి ఒక్క మాట సంఘీభావం తెలపమని నేను అన్నాను సపోర్ట్ చేయమని నేను అన్నాను వాళ్ళ తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జగదీష్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ప్రొటెస్టులు ఇప్పుడు కనుక చిరంజీవి వస్తే ఇప్పుడు అదే మాట అంట అప్పుడు అన్నమాట వీళ్ళంత ఇదిగా పోరాటాలు చేస్తున్నారు దయచేసి వీళ్ళతో ఒక్కసారి పిలిచి చర్చలకు మాట్లాడండి అని ఒక్క మాట మాట్లాడడానికి కూడా వీళ్ళకి బాధ ఎందుకంటే ఆ మాట అంటే ప్రభుత్వానికి అగెనిస్ట్గా ఉన్నారు వీళ్ళు అని అప్పుడు ప్రభుత్వం ఉన్న అనుకూల మీడియా వీళ్ళ మీద అగెనిస్ట్గా మాట్లాడేస్తుంది వీళ్ళ టికెట్ల ధరలు తగ్గిపోతాయి అల్టిమేట్గా వీళ్ళ బతుకులంతా వీళ్ళ కుక్క బతుకులంతా టికెట్ల ధరలు చుట్టూ తిరుగుతాయి అందరు హీరోలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అందరి బతుకులు వీళ్ళ జీవితాలు వీళ్ళకి కావాల్సింది టికెట్ ధరలే అల్టిమేట్గా తద్వారా వీళ్ళ రెమ్యునరేషన్లు పెంచుకోవచ్చు లేదు ఒక్కొక్క హీరో ₹1,00,00,000 తీసుకున్నాడు అనుకోండి ఒక సినిమా ₹1,00,00,000 చాలా పెద్ద మ్యాటర్ కదా దాంతో ఎన్ని ఇల్లు కట్టుకోవచ్చు ఎంత సంతోషంగా బతకచ్చు మీరు నేనైతే మనమైతే బతుకుతాం కదా ఒక సినిమా ₹1,00,00,000 వచ్చినాయి ఒక సినిమా నాలుగు నెలలు పనిచేసాం ₹1,00,00,000 వచ్చినాయి అంటే ఒక్కొక్క నెలకి 25,00,000 వచ్చినాయి నెలకి 25,00,000 మనం సంతోషంగా బతకలేమా ఇల్లు కరెంటు బిల్లు ఎన్ని కట్టుకుని ఒక ఇంట్లో బాగానే బతుకుతాం కాదు వీళ్ళ కోటాను కోట్లు సంపాదించాలనేటువంటి దురాశలోంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు సరే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఓపెన్గా వరస్ట్ కాన్సెప్ట్ తీసేసుకుని కాక్రోచ్ జనతా పార్టీ అనేదాన్ని అదొక వేరే ఏదో సంస్థకు సంబంధించింది అది ఇదే అర్థం లేకుండా ఇది ఆయన మాట్లాడేసాడు అయిపోయింది ఆయన మామూలుగానే దేని మీద స్పందించాడు రాజకీయాల్లో ఉన్న అటు ఎంత వరస్ట్ ఉన్న వాళ్ళందరిలోకి మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా అనేక సార్లు ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనకి నేను ఫ్యాన్ని నా గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు సో ఈ హీరోలు మిగిలినటువంటి హీరోలు రాజకీయాలు ఆయన ఉన్నారు కూడా ఆయన పక్కన పెట్టేస్తే ఆయన ఆల్రెడీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనే విషయాన్ని కంక్లూడ్ చేసి పక్కన పడేస్తే నాని లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఈ విజయ్ దేవరకొండ తెల్లారిన దగ్గర నుంచి ఒక తనొక చాలా విషయాలు తను సాధించేశాను అన్నట్టుగా ఆయన హడావుడి చేస్తుంటాడు అలా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి కనీసం ఇలాంటి విషయాల్లో ఆయన స్పందించకుండా సైలెంట్గా ఉండటం చాలా ఆశ్చర్యకరం మంచి చేయలేదు ఎవరు నేను అంట్లా చిరంజీవి దగ్గర నుంచి బాలకృష్ణ దగ్గర నుంచి విజయ్ దేవరకొండ నాని అందరూ వాళ్ళ పరిధిలో ప్రజలకు సేవ చేస్తున్నారు నేను ఒప్పుకుంటున్నాను నేను దాని గురించి మాట్లాడలేదు నేను అది చేయట్లేదు అన్నట్లే దాని విషయాలు నేను అనేకసార్లు వాళ్ళని అప్రిషియేట్ చేశాను పాయింట్ అది కాదు ఒక యాజ్ ఏ సొసైటీ మనందరం ఒక దాని మీద నిలబడినప్పుడు సఫర్ అవుతున్నప్పుడు సోనం వాంగ్చుక్ లాంటి వాడిని సపోర్ట్ చేయమని నేను అన్ను కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేయమని నేను అంట్లా ఈ స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడం విషయంలో ఎందుకు వీళ్ళు వెనకబడిపోతారు ఎందుకు ఇంత భయపడిపోతారు ఎంత వచ్చపోసుకుంటారు ఎందుకనేది నా క్వశ్చన్ అంతే